ట్విన్స్ ఇద్దరికి కూడా బారసాల ఫంక్షన్ చేశారు. మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలాగే ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ అని పిలుస్తూ ఉంటాం ముద్దుగా, అలా ఇద్దరు పేర్లు కలిసేలా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసేలా పేర్లు పెట్టారనమాట. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈరోజు జరిగింది ఏంటి అని అంటే, ఈరోజు ట్విన్స్ ఇద్దరికి కూడా బారసాల ఫంక్షన్ చేశారు. చాలా గ్రాండ్గా, అసలు వాళ్ళ ఆ ఫ్యామిలీని మొత్తం అలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఫ్యాన్స్ అంతా కూడా మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలాగే ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో మనకు తెలుసు, రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు, ఒక పాప అండ్ ఒక బాబు. అసలు క్లింకార పుట్టినప్పుడే అసలు ఫ్యాన్స్ అంతా కానీ ఆ ఫ్యామిలీ అంతా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనంటే, నార్మల్గా ఆ వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం క్లింకార పుట్టినప్పుడువి కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. సో అసలు ఆ వీడియోస్ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న బాండింగ్, అంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, వీళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళ స్కెడ్యూల్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు అని అనుకుంటాం. కానీ బట్ అసలు మెగా ఫ్యామిలీ అయితే అలా కాదని అనిపించింది నాకు. వాళ్ళు అంటే చిన్న చిన్న పూజలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ జరిగినా కానివ్వండి, అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వరు. ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా గ్యాదర్ అయ్యి వాళ్ళు అంటే మనము లాస్ట్ ఇయర్ క్లింకార పుట్టినప్పుడు వీడియోస్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఒక ఇంట్లో ఏదైనా ఒక పూజ కార్యక్రమం జరుపుకున్నప్పుడు ఫ్యామిలీకి సంబంధించి ఫొటోస్ బయటికి వస్తాయి కదా. అంటే అక్కడ మనకి అర్థం అవ్వచ్చు వాళ్ళు ఎంత బాండింగ్ మెయింటైన్ చేస్తారు, ఫ్యామిలీలో ఎంత చక్కగా ఉంటారు, ఎంత కలిసి ఉంటారు అని చెప్పి. వాళ్ళిద్దరికి పెట్టిన పేర్లు అయితే చాలా బాగున్నాయి అండ్ ఒక మీనింగ్ఫుల్, ఒక లెగసీని కంటిన్యూ చేసే నేమ్స్ అనమాట అవి. సో బాబుకి వచ్చేసి శివరామ్ అని పెట్టారు అండ్ పాపకు వచ్చేసి అన్వీరా దేవి. అంటే ఈ అన్వీరా దేవి అంటే మనకి పేర్లోనే అర్థమవుతుంది. సో అన్వీరా దేవి అంటే ఏంటి అని అంటే, ఒక ఫియర్లెస్ విమెన్, ఒక పవర్ఫుల్ విమెన్ అన్నమాట. అంటే సింపుల్గా చెప్పడానికి ఆ పేర్లకు అర్థము, ఒక భయం లేని మనిషి, ఒక శక్తివంతమైన మనిషి ఎలా ఉంటారు అలా, అంటే ఆ అర్థం వచ్చేలా పాపకి పేరు పెట్టారు. అండ్ అలాగే ఆ బాబు పేరు వచ్చేసి శివరామ్ అని చెప్పి పెట్టారనమాట. సో శివరామ్, ఈ పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. శివ అనే పేరు అసలు చిరంజీవి గారి రియల్ నేమ్ వచ్చేసి శివశంకర వరప్రసాద్ గారు. సో ఆయన పేరులో నుంచి సగం. అండ్ అలాగే రామ్ అనేది మన రామ్ చరణ్ పేరు. సో శివరామ్, ఇద్దరు పేరు కలిసేలాగా, వీళ్ళ లెగసీ కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యేలాగా ఈ పేరు పెట్టారు. అండ్ ఈ పేరు కూడా శివ అంటే శివ దేవుడు మనకు తెలుసు. అండ్ అలాగే రామ్ చరణ్ పేరు. అండ్ అలాగే మనం రాముడిని కూడా రామ్ అని పిలుస్తూ ఉంటాం ముద్దుగా, అలా ఇద్దరు పేర్లు కలిసేలా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసేలా పేర్లు పెట్టారనమాట.